హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీ అయినటువంటి పన్నీర్ కర్రీ చేసుకుందాం మటర్తో. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, అందుకని చేస్తున్నాను. దానికోసం నేను మటర్ కూడా వేసుకుంటున్నాను. అందులో ఆనియన్, ఆయిల్, పన్నీర్. అయితే ఏం చేయాలంటే పన్నీర్ను ముక్కలుగా తరుగుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో వేసి పన్నీర్ను మంచిగా వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలను అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకులు కూడా వేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి వీటిని ఎర్రగా అయ్యేంత వరకు. అందులో కరివేపాకులు వేసుకోవాలి మంచిగా. మనం కడిగి పెట్టుకున్న మటర్ను కూడా వేసుకోవాలి. వేసి వేయించుకోవాలి ఇందులోనే. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అండ్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు అండ్ జీడిపప్పులు 7 to 8 వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. కొన్ని ముక్కలు వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ మటర్ ఉడికిన తర్వాత అందులోనే ఈ టమాటా పేస్ట్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా అందులో 1 స్పూన్ సాల్ట్, అండ్ కొంచెం పసుపు, కొంచెం కారం పొడి అండ్ ధనియాల పొడి వేసుకోండి. అండ్ గరం మసాలా కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోండి కొంచెము. ఇప్పుడు వీటినన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని వీటినన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, నూనె తేలింది చూడండి. ఈ టైంలో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ తేలింది చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో కలర్ కూడా. అందులోనే మనం వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పన్నీరు.
మీకు తెలిసే ఉంటుంది కదండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అందులోనే కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ తేలేంత వరకు కూడా దాన్ని ఉడకనివ్వాలి. ఇందులోనే మీ దగ్గర ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి. ఇందులో కసూరి మేతి వేయడం వల్ల చాలా టేస్ట్ అనిపిస్తుందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే. అంతే అండి, ఎంతో సింపుల్గా మటర్ పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.